తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాయకుటి రాజేష్, వావిలాల మాజీ సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సోమవారం సచివాలయంలో ప్రదర్శించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదని అన్నారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని అనుకున్న వారు లేకుండా పోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని వదిలేసి అవసరలేని కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ జెడ్పీటీసీ కోలాన్ బాలరెడ్డి, రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాణిక్ యాదవ్, శివరాజ్, జనార్దన్, నరేందర్, సురేందర్ రెడ్డి, సతీష్, సింహారెడ్డి, బ్రహ్మేందర్ గౌడ్, ఆంజనేయులు, గణేష్, భీమరావు, ఖదీర్, కుమార్, కృష్ణ, భవానీ, రమేష్, మంద రమేష్, శ్రీకాంత్ గౌడ్, నారాయణ, మహేందర్, నరేష్, నరసింగారావు, దేవ, పరమేశ్వర్ రెడ్డి, రాము, శ్రీనివాస్, భిక్షపతి, ప్రభాకర్, మహేష్, శ్రీకాంత్, మహేష్ యాదవ్, అశోక్, కృష్ణ, కుమార్, శ్రీనివాస్, వెంకటేష్, నిఖిల్ గౌడ్, నాగరాజ్ తదితరులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మరి తెలంగాణ విగ్రహానికి వాయినాల గ్రామంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకే ప్రణాళిక పెట్టుకున్నాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాడు. పదే పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆయనకు కానీ ఆయన తాతకు కూడా అది చేత కాదు. ఆయన ఆనవాళ్ళు తీయాలంటే ఎవరికి సాధ్యం కాదనేది కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది. ఈ సంవత్సరం కాలంలో మరి పిరికర్ గ్రామాలలో మట్టి చేసిన పాపను కూడా ఈ ప్రభుత్వం పోలేదని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ ఆలోచన అందరికీ పేరు పేరున్న తెలంగాణ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమ భాగంలో పాలాభిషేకానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి లెక్క నా పల్లెలు ఉండాలి, నా ప్రజలు ఉండాలి, నా ఆలోచనతోటి కేసీఆర్ గారి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాడు. ఇవాళ తెలంగాణ తల్లి ఇవాళ కాదు వచ్చింది. మనం బాగా చూడండి, తెలుగు పుస్తకాలలో తెలంగాణ తల్లి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది చూడండి మీరు. అంటే నువ్వేమనుకుంటున్నావు? తెలంగాణ తెచ్చుకున్న తల్లిని, ధనిక రాష్ట్రాన్ని దివాలు తీసేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినావు. ఇప్పటికే ఇట్లాంటి బుద్ధులు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఇప్పటికైనా లక్షల విగ్రహాలు గ్రామాలలో వెలిచినాయి, అవన్నీ తీస్తావు అనవియాల అంటే నువ్వు ఓన్లీ సెక్రటరియట్లో పెట్టినది మాత్రానే తెలంగాణ అంతా మారిపోతుందా? నీ 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 పాలనకు ఇదే నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు వాయిలాల గ్రామంలో మరి ఎంతో గొప్పగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇక్కడ వాయిలాల గ్రామ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి ఉండే, ఆ తెలుగు తల్లి ఆంధ్రలో తల్లిగా మారింది. కాబట్టి మనకు ఉద్యమంలో ఒక తల్లి కావాలి, ఆ తల్లిని ముందు పెట్టుకొని మనం ఉద్యమం చేసినట్టయితేనే స్ఫూర్తి ఉంటుందని చెప్పేసి, ధైర్యం ఉంటుందని చెప్పేసి అప్పుడు కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కలిసి ఒక తెలంగాణ తల్లిని రూపాన్ని తయారు చేసి మరి అందరికీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన తెలంగాణ తల్లిని గ్రామాన మరి ముందు పెట్టి వాళ్ళను విగ్రహాలను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆమె స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తల్లి ఉంది కాబట్టి ఆ రాష్ట్రం రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తారు మరి డిసెంబర్ 9 తారీఖు మేము తెలంగాణ ఇచ్చినామని. మీరు ఇయ్యలే తెలంగాణ.